హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ బ్లాగ్స్. సో ఈరోజు నేను మిలెట్స్ పాలక్ వెజ్ బిర్యానీ చేయబోతున్నాను అబ్బా. సో ఇక్కడ వచ్చేసి నేను మిలెట్స్ కొర్రలు తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టాను అనమాట. మిలెట్ వర్క్ ఒక కప్ అయితే తీసుకున్నాను కొర్రలు. సో ఇది ఎర్లీ మార్నింగ్ ప్రాసెస్ అనమాట. ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ పోసుకొని 3 కప్పులు వాటర్ పోసుకొని నేను శుభ్రంగా ఉడకబెట్టుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి వెజ్ బిర్యానీ అని చెప్పాను కదా, నేను ఇక్కడ వచ్చేసి పాలకూర, క్యారెట్, క్యాప్సికము, మిల్ మేకర్ కూడా నేను ముందుగా నానబెట్టుకున్నాను. సో పాలకూర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి క్యాప్సికము, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సో నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక కళాయి పెట్టేశాను. సో కళాయి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. సో ఇక్కడ వచ్చేసి నేను స్పైసెస్ వచ్చేసి ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అయితే వేసాను. సో కొంచెం షాజీరా కూడా వేసాను. సో అవి చిటపట్లాడే వాళ్ళు అనమాట. కొంచెం కరివేపాకు కూడా వేసాను కొంచెం కలుపుకొని. సో వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొంచెం ఉల్లిపాయ కూడా వేస్తాను అనమాట. అంటే సన్నగా కట్ చేస్తే అవి అతుక్కుపోయినాయి, ఇంకా అందుకని ఇంకా విడగొట్టి వేస్తున్నాను. సో ఉల్లిపాయలు వేసేసి కొంచెం కలుపుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కట్ చేసుకున్న తర్వాత పుదీనా వేసాను అబ్బా. నేను ఇక్కడ వెజ్ బిర్యానీ అని చెప్పాను కదా, సో పుదీనా వేసాను. సో కొంచెం టమాటా కట్ చేసుకున్నాను, అది కూడా వేసేసి మంచిగా ఆయిల్లోనే కలుపుకుంటున్నాను. కొంచెం వేగాలన్నమాట. సో అవి తర్వాత ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్ ఉన్నాయి కదా, అవి కూడా నేను వేసేసి మంచిగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఏవైతే ఉన్నాయో మిల్ మేకర్లు అవి కూడా శుభ్రంగా నానిపోయినాయి. సో అవి కూడా ఇక్కడ వాటర్ అయితే తీసేసి నేను మిల్ మేకర్ కూడా వేసాను అనమాట. సో అవి కూడా మంచిగా కలుపుకోవాలి, ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాలబ్బా. సో అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కట్ చేసుకున్న పాలకూర ఉంది కదా, సో ఆ పాలకూర కూడా నేను యాడ్ చేసేసాను. సో ఏమన్నా వేసుకోవచ్చు, ఆకుకూరలు అంటారు కానీ పాలకూర వేసుకొని వచ్చే టేస్ట్ అయితే వేరే ఆకుకూరలకైతే రావబ్బా. చాలా బాగుంటుంది అనమాట. తిన్నాను కదా, చాలా బాగుంటుంది నాకైతే నచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి మీకు కూడా షేర్ చేయాలనుకొని చేస్తున్నాను ఇది. సో ఇదిగోండి ఇక్కడైతే వాటర్ అయితే వేయలేదు. పాలకూరలో ఆల్రెడీ వాటర్ అయితే ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే నేను ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చేసాను. సో మూత కూడా తీసేసి ఇక్కడ లైట్గా టేస్ట్ కోసం అనమాట నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసాను, ఎందుకంటే వీటిలోకి అలాగా పాలకూరకి, మిల్ మేకర్కి పడితే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా నోటికి చాలా టేస్ట్ అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి కొర్రలు అయితే వేగిపోయినాయి. సో ఇదిగోండి ఇక్కడైతే నేను ఉడికిపోయినాయి కొర్రలు మొత్తం వేసేసాను అనమాట. వేసి బాగా కలుపుకోవాలి. సో మంట వచ్చేసి లో టు మీడియంలోనే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కొంచెం గరం మసాలా పౌడర్ అనమాట. సో అది వేస్తున్నాను. ఇక లాస్ట్లో ఇంకా కొత్తిమీర అనమాట. సో ఇక్కడ ఏమి కారం కానీ, పసుపు కానీ, ధనియాలు కానీ, జీలకర్ర పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఫుల్గా చూడండి వీడియో వచ్చేసి ఇక్కడ స్కిప్ చేయకుండా. సో దానిలోకి వచ్చేసి కర్రీ బాగుంటుంది. బట్ నేనైతే ఏంటంటే నేను క్యారెట్తో దీన్ని మజ్జిగ చేశాను అనమాట. సో క్యారెట్తో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి నేను ఇలాగా పెరుగుతో కట్ట చేసాను. సో లాస్ట్ కొత్తిమీర అనమాట. సో ఇది కూడా వేసేసాను. సో అయితే కర్రీలు అయ్యే కన్నా ఇలాగ సింపుల్గా అయిపోవాలనుకుంటే కనుక ఇలాగ పెరుగుతో చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఆఫ్టర్నూన్ తిన్నాను. ఇదిగోండి చాలా పొడి పొడిగా వచ్చింది. నేనైతే ఉల్లిపాయ కూడా నంచుకొని తింటున్నాను. బిర్యానీ అంటే ఇంకా అలాగ ఉండాలి కదా. సో ఏదైనా సరే మనం వేసిన పాలకూర కానీ, క్యారెట్ ముక్కలు కానీ, క్యాప్సికమ్ ముక్కలు కానీ చాలా ఉడికిపోయినాయి. తింటుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుందనమాట. సో ఉత్తిదే బాగుంది, మరి పెరుగు చట్నీ చేసుకున్నాం కాబట్టి మరి వేసుకోపోతే ఎలాగా, నన్ను తినవా అని అడుగుతుంది అనమాట పెరుగు చట్నీ. సో అది కూడా వేసుకొని నేను ఇక్కడైతే ఫుల్గా లాగిచ్చేస్తున్నాను. అబ్బబ్బబ్బా ఏముందబ్బా, సూపర్గా ఉంది. తింటే కనుక మీరు వదిలిపెట్టరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా నా వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్.
ఇలాగ మీ సపోర్ట్ ఇంకా కావాలి. సో, చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.